ఏంటమ్మా నువ్వు ఇంకా బయలుదేరలేదా? ఇప్పుడే లేచావా? ఓకే, రెడీ అవ్వు. నానా, అది మావయ్య అత్తయ్యతో కలిసి వ్రతంలో కూర్చోడానికి మీరు ఒప్పుకున్నారా? ఒప్పుకోకూడదు అనుకున్నావా? అంటే నానా, మీరిద్దరూ కలిసి వ్రతం చేయడమే నాకిష్టం లేదు. అయినా ఒప్పుకున్నాను కదా, ఇది కూడా అంతే. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, ఒప్పుకున్నాను. అసలు ఈ వ్రతం జరగాలని ఉందా లేదా నీకు? అయ్యో నానా, జరగాలి. ఎందుకు అలా అడుగుతున్నారు? ఈ టైం వరకు పడుకుంటే ఇంకేమనుకోవాలి? మత్తుగా నిద్ర పట్టేసింది నానా. సరే, త్వరగా రెడీ అయ్యిరా, అందరూ ఎదురు చూస్తున్నారు. గుడి దగ్గరికి వెళ్ళాలి కదా, వాళ్ళు ఆల్రెడీ వచ్చేశారంట. నాన్న ఎలా ఒప్పుకున్నారు? మీ స్వార్థం కూడా ఉంది ఇందులో. చూడండి, ఈ ప్రపంచంలో మంచో చెడో అందరూ స్వార్థంగానే బ్రతుకుతున్నారు. ఓహో, అర్థమైంది భూమి గారు. టైం వచ్చినప్పుడు మీరు బాగా లాజికల్ మాట్లాడుతున్నారు. మీరు సూపర్ అండి, సూపర్. అసలు నా తప్పే. మిమ్మల్ని కాకుండా నా డాన్స్ పార్ట్నర్ ఉందే సోను, తన్ని కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే ఈరోజు హ్యాపీగా కొడైకెనాల్లో ఉండేవాడిని. హలో హలో ఆకాష్ గారు, నా మీద పడి ఏడవకండి. నేనేమి అంత మనసు లేని దాని కాదు. నా కోసం మీరొచ్చారు, ఆ కృతజ్ఞత భావం నాకుంది. మిమ్మల్ని ఎలా కాపాడాలో అని నేను 100 రకాలుగా ఆలోచిస్తున్నాను. అయ్యో, ఆలోచిస్తే యూజ్ ఏముంది భూమి గారు? దానికి సొల్యూషన్ కావాలి కదా. మీరు ఆలోచించే లోపు ఇక్కడ వ్రతం అంతా ఆగిపోతుంది. నేను ఆకాశం నిజం బయట పడుతుంది. సూర్య వచ్చి నన్ను అరెస్ట్ చేస్తాడు. నా మొత్తం లైఫ్ ఫినిష్. ఆకాష్ గారు, చిన్నపిల్లాడ్లా ఆలోచించకండి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. నా వల్ల మీకు ఏ కష్టం కానీ నష్టం కానీ రానివ్వను. అలా జరిగిన రోజున ఈ భూమి మీద లేనట్టే. ఏమో భూమి గారు, మీరక్కడ నేను ఇక్కడ. భూమి గారు ప్లీజ్, భూమి గారు నాకు యాక్చువల్లీ భయం వేస్తుంది. ప్లీజ్ మీరు ఇక్కడికి వస్తారా? కొంచెం ధైర్యంగా ఉంటుంది ప్లీజ్. మీరు వస్తారు కదా ప్లీజ్. వస్తున్నాను, కానీ ఆ వ్రతం మాత్రం జరగకూడదు. ఏం చెయ్యాలో అక్కడికొచ్చాక మాట్లాడుకుందాం. నేను వస్తున్నాను, నన్ను నమ్మండి. అలాగే మీరు తొందరగా రండి. కొడైకెనాల్లో పోలీసులు ఈ చేతిలో షేక్ హ్యాండ్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఇక్కడ నా చేతికి సంఖ్యలు వేయాలని చూస్తున్నారు. అలా జరగడానికి వీల్లేదు. భూమి గారు వస్తానంటున్నారు కదా, వస్తే ఈ ఆకాష్ని చూసి ఏదో ఒకటి సెట్ చేస్తారు. అమ్మా నమస్కారం. నమస్కారం పంతులు గారు, కూర్చోండి. వ్రతానికి కావాల్సిన సామాన్లన్నీ వచ్చినట్టేగా? పూజకు వేళైంది. అబ్బాయి అమ్మాయి వస్తున్నారా? వస్తున్నారండి. పంచామృతానికి కావలసినవన్నీ తీసుకొని ఒక చోట ఉంచండి. అలాగే పంతులు గారు. నేను వస్తాను పద. సరే అండి, ఏర్పాటు చేస్తాం. నువ్వు నా జీవితంలోకి వస్తే ఈ జాబ్ కూడా మానేసి మొత్తం నీకే సేవలు చేసుకుంటూ బతికేస్తా. భూమి, నువ్వు గార్జియస్ లా ఉన్నావు. ఏంటి భూమి అలా చూస్తున్నావు?
ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని పొగడ్డం కష్టమే. అలాంటిది నేను నిన్ను పొగుడుతున్నానంటే నువ్వు అర్థం చేసుకోవాలి కదా. ఎంత అందంగా ఉన్నావో. ఈ అందం వెనుక ఆవేదన, మీ పొగడ్తల వెనుక పథకాలు నాకు తెలుసు. గుళ్ళో ఏమవుతుందో తెలియక వ్రతానికి ముస్తాబైంది కుందనపు బొమ్మలాగా. అక్కడ మన గేమ్ స్టార్ట్ అవ్వగానే దీని గేమ్ క్లోజ్ అవుతుందని తెలీదు పాపం. భూమి, మీకు వ్రతానికి టైం అవుతుంది, మీరు బయలుదేరండమ్మా. ఇంకా ఆలస్యం చేయొద్దు, బయలుదేరదాం పదండి. మావయ్య వెళ్దామా? భూమి, శారీ చాలా బాగుంది. అరే, అందరూ ఇక్కడే ఉన్నారేంటి? మావయ్య, అక్కడ అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. మనం ఇంకా ఆలస్యం చేస్తే ముహూర్తం దాటిపోతుందన్నారు. అవును, అందరూ ఉన్నారు. మీరా అత్తయ్య ఎక్కడా? అంటే గగనొచ్చి వ్రతంలో కేపీతో పాటు మీ అత్తయ్య కూడా కూర్చోవాలని చెప్పాడు కదా. అది చెప్తే మీరా ఒప్పుకోదు కదా. అందుకే ఒక చిన్న పని మీద బయటికి పంపించాను. వ్రతం అయ్యే వరకు రాదు. అవును భూమి, అమ్మకి విషయం తెలిస్తే అసలు ఒప్పుకోదు. అనవసరంగా గొడవ అవుతుంది. మనకు వ్రతం ప్రశాంతంగా జరగడం ముఖ్యం కదా. అమ్మని కూడా ఎందుకు బాధ పెట్టాలి? టైం అయిపోతుంది, బయలుదేరదామా? మీరందరూ వెళ్ళండి. బావా, మీరు రావట్లేదా? మీరు వస్తేనే కదా అక్కడ. ఆ